మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, ప్రొఫెసర్, హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ కార్యక్రమాల ద్వారా కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు చాలా చక్కగా స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, మీ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు, మీకు కలిగే అనుమానాలను అడుగుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ వీడియోల్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. అంటే మీరు చాలా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. దీంతో నా బాధ్యత మరింత పెరిగింది. ఇక ఈ మందు మొక్కల్లో దాగున్నటువంటి మూలికా మర్మాలు, వీటిని మనం ఈ కార్యక్రమాల్లో వరుసగా తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది అశ్వగంధ గురించి. అశ్వగంధ దీని గురించి ఈ పాపులర్ ప్రెస్లో చాలా సమాచారం వస్తుంది. పరిశోధకులను విపరీతంగా ఆకర్షించేటువంటి మూలికల్లో ఈ అశ్వగంధ ఒకటి. పివి నరసింహారావు గారికి ఇది చాలా ఇష్టమైనటువంటి మూలిక. ఆయన దీన్ని ఇండియన్ జెన్సింగ్తో పోలుస్తారు. అంటే చైనా వాళ్ళకి జెన్సింగ్ ఎలాగో కొరియా వాళ్ళకి, మనకి ఈ అశ్వగంధ అలాగా అని. దీన్ని తెలుగులో పెన్నేరు అంటారు. పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అని తెలుగులో కూడా సామెత ఉంది. అంటే ఇంత గొప్ప మూలిక అని అర్థం. ఇది సొలనేసి ఫ్యామిలీకి సంబంధించింది బొటానికల్గా. దీని బొటానికల్ నేమ్ ఏమిటి, వృక్షశాస్త్ర నామం ఏమిటి అంటే విథేనియా సామ్నిఫెరా. రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా దీన్ని పిలుస్తారు. పెన్నేరు అంటారు, అలాగే కొన్ని ప్రాంతాల్లో అయితే బొమ్మడోలు గడ్డ చెట్టు అంటారు. సంస్కృతంలో అశ్వగంధ అని ఎందుకంటారంటే మీకు తెలుసు కదా, అశ్వం అంటే గుర్రం. అంటే ఏమిటి, దీని వాసన గుర్రం వాసన లాంటిది వస్తుంది. ఇది ఒకటి. అయితే ఇది కాదు ఇక్కడ ఆసక్తికరమైంది. అశ్వం లాంటి హార్స్ పవర్ అంటామే, అంటే మనం ఏదైనా పవర్ని చెప్పాలంటే హార్స్ పవర్స్లో చెబుతాం. అలాగే అశ్వం లాంటి శక్తిని మనకి ఇస్తుంది అని అర్థం. అది జనరల్ ఫిజికల్ స్ట్రెంత్, సెక్సువల్ స్ట్రెంత్ కూడా. అంటే ఈ ఔషధ మదపు వాసన వస్తూ ఉంటుంది, అలాగే అశ్వం లాంటి శక్తిని కలిగిస్తుంది అని అర్థం. అలాగే మరొక విషయం, దీని ఆకుల్ని మనం గమనిస్తే ఈ పంది చెవుల్లాగా ఉంటాయి దీని ఆకులు. అందుకని దీన్ని వారాహి కర్ణి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇక శరీరపు స్ట్రెంత్ని, దారుఢ్యాన్ని ఇది పెంచుతుంది. కాబట్టి దీనికి బలద అని ఒక చక్కని పేరుంది. అంటే టానిక్లా పనిచేస్తుంది అని మనం చెప్పుకున్నాం కదా, పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అని. కాబట్టి అనేక సమస్యని ఇది ఏకకాలంలో తగ్గిస్తుంది. అందుకే దీన్ని వైద్య పరిభాషలో అడాప్టోజెన్ అంటారు. అంటే అడాప్ట్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి, మీ ఊరు నుంచి మీరు ఉన్నటువంటి ఢిల్లీయో వెళ్ళారనుకోండి. అక్కడ ఏదో పని ఉండి వెళ్ళారు, కానీ అక్కడ మోషన్స్ పట్టుకుంటాయి, లేకపోతే జ్వరం వస్తుంది ఆ మార్పుకి. అప్పుడు మీకు ఆ ప్రోగ్రాం మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అలా కాకుండా అశ్వగంధను వాడుకుంటూ ఉంటే ఆ కొత్త ప్రదేశానికి మిమ్మల్ని అడాప్ట్ అయ్యేలా చేస్తుంది. అంటే ఒక స్టెబిలైజర్ లాగా మిమ్మల్ని ఇది కాపాడుతుంది, అడాప్టోజెన్. అందుకే దీనికి పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అన్నారు. ఈ అశ్వగంధ పొడి మీకు ఆయుర్వేద మూలికల షాప్లో దొరుకుతుంది, పచారీ కొట్టలో కూడా దొరుకుతుంది. ఈ మధ్య ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. అశ్వగంధని యథాతథంగా వాడాలా, లేకపోతే శుద్ధి చేసి వాడాలా అని. మామూలుగా అయితే దీన్ని ఆవు పాలల్లో 7 సార్లు ఉడకబెట్టేసేసి ఎండబెట్టి ఉడికించి తర్వాత ఈ మూలికని పొడి చేసుకోవాలి. అప్పుడు దాంట్లో శక్తి పెరుగుతుంది. అయితే అన్ని సందర్భాల్లో ఇలా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా చక్కటి మూలికని, బాగా వీర్యవంతంగా ఉన్న ఈ వేరుని తెచ్చుకొని డైరెక్ట్గా కూడా పొడి చేసుకోవచ్చు. అయితే ఈ పొడులు ఎప్పుడు కూడా తెచ్చుకున్న తర్వాత 3 నెలల లోపు దీన్ని వాడితే మంచిది. అప్పుడు అవి వీర్యవంతంగా ఉంటాయి. బయట మీకు మార్కెట్లో కొన్నప్పుడు అవి తయారయ్యి ఆ మార్కెట్లోకి వచ్చి అవి ఎంతకాలం ఉంటాయో మనకి తెలియదు. కాబట్టి ఆ పొటెన్సీని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు మీరుగా తయారు చేసుకోగలిగితే మంచిది. ఇక ఆవు పాలల్లో ఉడికించి చేయాలా, యథాతథంగా వాడాలా అనేది మీ ఇష్టం. అంటే ఇంకా బాగా పొటెన్సీ కావాలనుకుంటే ఆవు పాలలో ఉడికించవచ్చు, లేకపోతే నేరుగా కూడా దీన్ని వాడుకోవచ్చు. సరే, మరి ఈ అశ్వగంధతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. మామూలుగా మహిళల్లో ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అలాగే లుకోరియా, తెల్లబట్ట ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే గర్భిణీలలో నీరసం ఆవహిస్తూ ఉంటుంది. ఇలాగా అనేక రకాల సమస్యలలో ఏకకాలంలో కళ్ళు మూసుకొని అశ్వగంధని వాడచ్చు. అశ్వగంధ చూర్ణం, పటిక బెల్లం సమంగా కలిపి ఉంచుకోండి. దీన్ని ఒక స్పూన్ చొప్పున రోజు 2 సార్లు దీన్ని పాలకు కలిపి ఆ పాలు తాగుతూ ఉండండి.
కొద్దిగా నెయ్యి కూడా చేర్చి తాగితే ఇంకా మంచిది, బయో అవైలబిలిటీ పెరుగుతుంది. అంటే అశ్వగంధ పొడి దీన్ని పాలకు కలిపి కాస్త నెయ్యి చేర్చి తాగుతూ ఉండాలి. దీంతో ఆ హెవీ బ్లీడింగ్ సమస్య తగ్గుతుంది, వైట్ డిశ్చార్జ్ సమస్య తగ్గుతుంది మహిళల్లో. అలాగే ఒకవేళ గర్భధారణతో మీరు ఉంటే ఆ గర్భధారణలో ఉండే ఆందోళన తగ్గి నీరసం తగ్గుతుంది. మెయిన్గా దీనివల్ల గర్భిణీకే కాకుండా గర్భస్థ శిశు పోషణ కూడా జరుగుతుంది. అలాగే బాలింతల్లో ఒకవేళ బాలింతలు దీన్ని తీసుకుంటే పాలు బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా పురుషుల్లో శుక్రనష్టం, స్వప్నస్ఖలనాలు అంటే నిద్రలో వీర్యం పడిపోవటం, ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. అన్నిటికీ మించి చిక్కి శల్యమైన వాళ్ళు దీన్ని వాడుకుంటూ ఉంటే కండర పుష్టి కలుగుతుంది. ఎముకలో బోన్ పెయిన్స్ తగ్గుతాయి. దీంతో కాళ్ళు చేతులు వణకటం, మంటలు, ఇలాగ ఈ వాత వ్యాధులు తగ్గుతాయి. ఇంకా ప్రధానంగా మెదడుకి సంబంధించిన డిజార్డర్స్ వీటిలలో అమేజింగ్గా ఉంటుంది. ఇది అంటే చక్కటి నిద్ర పడుతుంది, మానసిక ప్రశాంతత వస్తుంది, ఆందోళన, ఆతృత ఇలాంటివన్నీ తగ్గుతాయి. పక్షవాతంలో, కీళ్ళ నొప్పుల్లో కూడా ఇది చక్కటి ఒక న్యూట్రియంట్ కింద పనిచేస్తుంది. ఈ సమస్యలు తగ్గడానికి సహాయపడుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే కంటి చూపు తగ్గటం అనేది ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో చూస్తున్నాం. ఏదో పెద్దవాళ్ళల్లో కంటి చూపు తగ్గిందంటే అది ఏజింగ్ లక్షణం అనుకోవచ్చు. కానీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసులో కూడా కంటి చూపు తగ్గుతూ ఉంటే అది ట్రాజిడీయే కదా. దానికి అశ్వగంధ పనిచేస్తుంది. అశ్వగంధ, అతి మధురం, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ వీటిని ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోండి. అన్ని చూర్ణాలను తీసుకోండి. అశ్వగంధ చూర్ణం, అతి మధురం అంటే ఎస్టిమధు చూర్ణం, కరక్కాయ చూర్ణం, తానికాయ చూర్ణం, ఉసిరికాయ చూర్ణం అన్నింటిని విడివిడిగా తీసుకొని అన్నింటిని కలిపేయండి, నిల్వ చేసుకోండి. దీన్ని 1 టీ స్పూన్ మోతాదుగా తీసుకోవాలి. ఉదయం సాయంత్రం రోజుకి 2 సార్లు కాస్త తేనె కలిపి చప్పరిచి మింగేస్తూ ఉండాలి. దీంతో క్రమంగా కంటి దృష్టి పెరుగుతుంది. నేత్ర వ్యాధుల్లో ఇదొక చక్కని చికిత్స. అంతేనా, చర్మ వ్యాధుల్లో కూడా అశ్వగంధ పనిచేస్తుంది. ఎలాగో తెలుసుకుందాం. అశ్వగంధ పొడిని నువ్వుల నూనె కలపండి. ఎక్స్టర్నల్గా ఆ భాగాల మీద, చర్మ వ్యాధుల మీద పట్టిస్తూ ఉండండి. దీంతో తామర తగ్గుతుంది, గజ్జి దూరం అవుతుంది, అలాగే గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. ఒకవేళ చీమగడ్డలు తయారైతే అవి కూడా తగ్గుతాయి. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే అశ్వగంధ క్షయవ్యాధిలో ఒక అద్భుతమైనటువంటి అడ్జువెంట్ కింద పనిచేస్తుంది. అశ్వగంధ, పిప్పళ్ళ పొడి ఈ రెండింటిని కలిపేయండి. అంటే అశ్వగంధ పొడిని, పిప్పళ్ళ పొడిని కలపండి. దీనికి తగినంత నెయ్యిని, అలాగే తేనెని, పంచదారని కలపండి. ఒక లేహ్యంలాగా అవుతుంది. తినేస్తూ ఉండండి ఉదయం సాయంత్రం 1 టీ స్పూన్ మోతాదుగా. దీంతో క్షయవ్యాధి నుంచి త్వరగా మీరు కోలుకుంటారు. మీ ప్రధానమైనటువంటి ఔషధంతో పాటు దీన్ని వాడుకోవచ్చు. ఇక మరొకటి, అశ్వగంధ అంటే ఎంతసేపు మగవాళ్ళకే అనుకుంటారు, కానీ మహిళల్లో సంతాన రాహిత్యం ఉన్నప్పుడు కూడా అశ్వగంధ పనిచేస్తుంది. ఎలాగో తెలుసుకుందాం. ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య మహిళలను ఇబ్బంది పెడుతున్నప్పుడు 2 స్పూన్ల అశ్వగంధ పొడిని 2 గ్లాసులు నీళ్ళకి వేసి 1/2 గ్లాసు నీళ్లు మిగిలేలాగా మరిగించాలి. అంటే ఏం చేసాం, కషాయం తయారు చేసాం. మీరు టీ ఎలా తయారు చేస్తారో అలా టీని నీళ్ళకి వేసి మరిగిస్తాం కదా టీ పొడిని, ఇది కూడా అంతే. 2 స్పూన్ల అశ్వగంధ పొడిని 2 గ్లాసులు నీళ్ళకి వేసి 1/2 గ్లాసు నీళ్లు మిగిలేలాగా మరిగించాలి. కషాయ ప్రక్రియ. దీన్ని చల్లార్చి వడపోసుకొని, ఇప్పుడు ఈ కషాయం కాన్సన్ట్రేటెడ్గా తయారవుతుంది కదా, దీన్ని ఒక 1/2 గ్లాసు పాల కలపండి. అంటే అచ్చం మీరు కాఫీ ఎలా తయారు చేస్తారో అలాగా మళ్ళీ ఈ కాన్సన్ట్రేటెడ్ డికాక్షన్ పాలకు కలపండి. ఇప్పుడు మళ్ళీ ఈ కషాయం అంతా ఎగిరిపోయి పాలు మాత్రమే మిగిలేలాగా మరిగించి చల్లార్చి దానికి కొద్దిగా నెయ్యి కలిపి బహిష్ట తర్వాత కొన్ని రోజుల పాటు, అది 2 నెలలు పట్టినవ్వండి, 3 నెలలు పట్టినవ్వండి, తీసుకుంటూ ఉంటే మహిళల్లో సంతాన రాహిత్యం సమస్య తగ్గిపోయి సత్సంతానాన్ని పొందడానికి అవకాశాలు పెరుగుతాయి. అలాగే మరొక విషయం, కీళ్ళ నొప్పులు, తిమ్మిర్లు, సయాటిక, గృద్రసీవాతం అంటారు. వీటన్నిటిలో అశ్వగంధ అమేజింగ్గా పనిచేస్తుంది. ఎలాగో తెలుసుకుందాం. ఒక భాగం అశ్వగంధ పొడికి రెట్టింపు సొంటి పొడి కలపండి. సింపుల్ కాంబినేషన్. 1 పార్ట్ అశ్వగంధ పౌడర్ తీసుకోండి. దీనికి రెట్టింపు అంటే 2 పార్ట్స్ సొంటి పొడి కలపండి. ఇప్పుడు ఈ మొత్తానికి సమానంగా పటికి బెల్లం పొడి కలపండి, నిల్వ చేసుకోండి. దీన్ని అంటే ఈ ఔషధాన్ని ఒక 1/2 చెంచాడు మోతాదుగా ఉదయం 1/2 చెంచాడు, రాత్రికి 1/2 చెంచాడు ఆవు పాలకు కలిపి ఆ ఆవు పాలు తాగుతూ ఉండండి. ఆవు పాలు దొరకకపోతే మామూలు పాలకైనా కలపచ్చు. దీంతో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. దీన్నే సయాటికా నొప్పిలో కూడా వాడుకోవచ్చు. ఖండాల నొప్పుల్లో, ఫైబ్రోమయాలజియాస్లో, అలాగే మజిల్ క్రాంప్స్లో వాడుకోవచ్చు. నడువు నొప్పిలో వాడుకోవచ్చు. కాళ్ళు చేతులు మంటలుగా ఉన్నప్పుడు వాడుకోవచ్చు. తిమ్మిర్లుగా ఉన్నప్పుడు వాడుకోవచ్చు.
అలాగే పిన్స్ అండ్ నీడిల్స్ అంటే మొద్దుబారినట్టు ఉండటం, ఇలాంటి సమస్యల్లో వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక మరొకటి, కొంతమందికి సిబ్బెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. శోభి, శరీరపు శోభని దెబ్బతీసేది సిబ్బెం. ఇలాంటప్పుడు అశ్వగంధతో ఒక చమత్కారమైనటువంటి ఔషధం ఉంది. అశ్వగంధ పొడికి 4వ వంతు కర్పూర శిలాజిత్ భస్మాన్ని కలపండి. అశ్వగంధ ఎంత తీసుకున్నారో దానికి 1/4. ఉదాహరణకు అశ్వగంధ పొడిని ఒక 4 టీ స్పూన్లు తీసుకున్నారు అనుకోండి, కర్పూర శిలాజిత్ 1 టీ స్పూన్ తీసుకోవాలి. ఇలాగా రెండింటిని కలిపి ఉంచుకోండి. దీన్ని 1/2 టీ స్పూన్ మోతాదుగా ఉదయం 1/2 టీ స్పూన్, సాయంత్రం 1/2 టీ స్పూన్ ఆవు పాల కలిపి లోపలికి తీసుకుంటూ ఉండాలి. దీంతో ఇమ్యూనిటీ పెరిగి క్రానిక్గా ఇబ్బంది పెట్టేటటువంటి ఈ సిబ్బ్యం అంటే ఈ శోభి మచ్చలు తగ్గుతాయి. ఇక అశ్వగంధ దగ్గు ఉబ్బసాలలో కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఈ అశ్వగంధ దుంపల్ని అంటే పెన్నేరు దుంపల్ని కాల్చాలి, భస్మం అవుతుంది. ఈ భస్మాన్ని ఒక 1/2 స్పూన్ చొప్పున కాస్త తేనె కలిపి ఉదయం సాయంత్రం రోజుకి 2 సార్లు, అవసరం ఉంటే 3 సార్లు దీన్ని చప్పరిస్తూ ఉంటే దగ్గు తగ్గుతుంది, ఉబ్బసం తగ్గుతుంది. అలాగే ఇతర కఫ సంబంధ సమస్యల్లో కూడా అమేజింగ్గా పనిచేస్తుంది ఇది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే అశ్వగంధ గురించి చెప్పాల్సి వస్తే ఆందోళనలో దీని పనితీరు గురించి చెప్పాలి. అమేజింగ్గా పనిచేస్తుంది. ఆందోళన, కీళ్ళవాతం, ఇలాంటి యాంగ్జైటీ, న్యూరోసిస్, అలాగే స్టార్టింగ్ ఫేజ్లో ఉండేటటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్, వీటిలో ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. అంటే ఈ మణిపాల్లో కస్తూర్బా మెడికల్ కాలేజ్ వాళ్ళు చాలా సిరీస్ ఆఫ్ అధ్యయనాలు కండక్ట్ చేశారు. దీంట్లో ఏం తేలిందంటే ఈ అశ్వగంధలో క్యాన్సర్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు కూడా తెలిసింది. అంటే ఈ క్యాన్సర్ని ప్రివెంటివ్గా ఒకవేళ వస్తే త్వరగా మంచి అంటే ఇది ఒక రెమిషన్లోకి రావడానికి ఈ అశ్వగంధ ఉపయోగపడినట్టుగా తేలింది. అలాగే క్యాన్సర్ పైన ఈ రేడియేషన్ ప్రభావాన్ని పెంచడానికి, అలాగే రేడియేషన్ నుంచి ఆరోగ్య కణాలకి హాని జరగకుండా ఉంచడానికి కూడా ఈ అశ్వగంధ పనిచేసినట్టుగా కనుక్కున్నారు. అంటే అశ్వగంధ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక ఎడ్జువెంట్లా పనిచేస్తుందని ఈ అధ్యయనాలలో తేలింది. కాబట్టి దీన్ని వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేయాలి. అంటే మీ నాడి చూడాలి, మీ ప్రకృతిని అసెస్ చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.